మీలో ఉన్న ఈ ఈ ఈ ఈ శృంగార కోణం లేదా ఈ రొమాంటిక్ కోణం సినిమాలకు ఉపయోగపడింది కదా, సాంగ్స్ వీటికి. వై నాట్ డెఫినెట్గా రాఘవేంద్రరావు గారిలో ఉన్న శృంగార కోణం అయ్యో డెఫినెట్గా ఉంటుంది కదా. అది చూడగానే ఆ అమ్మాయి డ్రెస్ చూడగానే, ఆ అమ్మాయిని చూడగానే మనం అట్రాక్ట్ ఆబ్వియస్లీ నేచర్ దాంట్లో ఆపోజిట్ సెక్స్ని అట్రాక్ట్ కాగలగాలి. సినిమాని హీరోయిన్ ఎందుకు పెట్టడం? అదే ప్లస్ పాయింట్. అప్పుడు ఆ అమ్మాయి రాగానే, ఆ అమ్మాయి డ్రెస్ ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి అట్రాక్ట్గా ఉందా లేదా తెలిసిపోద్ది చూడగానే. మనం ఆ కోణంలోనే చూస్తాం కాబట్టి ఏదో వచ్చిందా రెడీ షార్ట్ అంటే నేను అంత పెట్టే కూడా పైనుంచి కింద బాడీలో కానీ ఏమి నచ్చకపోయినా హెయిర్ స్టైల్, మేకప్, ఆ లిప్స్టిక్, ఆ పువ్వులు, ఆ చీర కట్టే విధానం నచ్చకపోయినా నేను డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిలిచి కరెక్ట్ చేస్తాను. చాలా ఆప్యాయంగా కూడా చెప్తారు. గాంధర్వ పట్టు అని మనం ఒక యాడ్ షూట్ చేస్తున్నప్పుడు ప్రణీత మేకప్ ఏదో ఉంటే, డార్లింగ్ ప్రణీత ఇలా చేసుకున్నా మరి 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 పాపం వాళ్ళని ఇలా ఇప్పుడు చిరంజీవి గారు నేర్చుకుంది అదే, నువ్వు ఎలా ఎలా అంటే పాపం ఆ పిల్ల కూడా ఏదో టెన్షన్ అయిపోద్ది కదా. ఇలా చెప్తే 1 shot 2 birds పడి ఉంటుంది. అలాగా ఉంటుంది, ఇది కూడా పని అవుద్దని ముందు నాకు పని అవ్వాలి కిషోర్. అల్టిమేట్గా మనకి పని అవ్వాలి. ఆ పనిలో వాళ్ళు సాటిస్ఫై కంఫర్ట్గా ఉండాలి. ఇది ఎప్పుడు నా స్వార్థం, నా మనసులో మాత్రం నా స్వార్థం ఉంటుంది. వాళ్ళని మ్యాక్సిమం కంఫర్ట్ లెవెల్ తీసుకెళ్ళి మనకు కావాల్సిన అవుట్పుట్ తీసేసుకోవాలి. మీరు అసిస్టెంట్గా ఉన్న రోజుల్లో జయసుధ గారు, జయప్రద గారు, మీరు అప్పుడప్పుడే ఎదుగుతున్న దశలో ఖుష్బు, రమ్యకృష్ణ, మీరు బాగా టాప్కి వెళ్ళిన సౌందర్య, సిమ్రాన్, ఇలా ఒక ఎంతమందిని కనీసం ఒక 100-200 మంది హీరోయిన్లు చూసుంటారు కదా. మోస్ట్ రొమాంటిక్ హీరోయిన్ ఎవరు సార్ మీ దృష్టిలో? అప్పుడు జయసుధ గారు. అమ్మో, ఏది శ్రీదేవి, జయసుధ, జయప్రదలో మీకు జయసుధ గారు? అయ్యో ఏంటి జయసుధ గారు ఏంటి, జయసుధ గారు రియల్ హాట్. ఆవిడే అసలు, వీళ్ళందరూ ఆర్టిఫిషియల్. మనం ఒక యాడ్ చేసాం ఆవిడతో, జయసుధ గారితో. మరి ఆ టైంలో ఈ భావం దాచుకున్నారు? ఆవిడకి చాలాసార్లు చెప్పాను నేను. ఆవిడ తెలుసు, ఆవిడ అద్భుతం కదా జయసుధ గారు. అసలు ఏ రకంగా చూసినా ఆవిడ అద్భుతం. జయప్రద వాళ్ళలో ఎక్కడో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది, ఆవిడలో ఉండదు. న్యాచురల్, షీజ్ ఎ న్యాచురల్ స్టార్, న్యాచురల్ బ్యూటీ. నిజంగా నేచర్ని కరెక్ట్గా ఎనీ రొమాంటిక్ పర్సన్ అంటే వాడు లైక్ చేస్తాడు, జయసుధ గారిని లైక్ చేస్తాడు. ఆ తర్వాత జయసుధ గారి తర్వాత రమ్యకృష్ణ, మళ్ళా సాలిడ్. మళ్ళీ ఆవిడ ఏమిటో మీరు చెప్తున్న పేర్లన్నీ మీరు నేను కలిసి యాడ్ చేసిన. అవును, అయ్యో అంటే ద వే దే ప్రొజెక్ట్ అనమాట. వాళ్ళు మామూలు చీరలో వచ్చినా అద్భుతంగా ఉంటారు. ఎప్పుడు అందం ఎక్కడ చూడాలంటే మనం ఏదో అది బొడ్డు కింద చీర కట్టేసుకుని స్లీవ్లెస్ వేసేసుకుంటే అందం కాదు. నిండుగా చీర కట్టుకున్న మనకు అందులో అద్భుతం కనపడాలి. వాళ్ళే ఒరిజినల్ అందగత్తెలు. అలాంటి దాంట్లోనే ఆవిడ తర్వాత మళ్ళా రమ్యకృష్ణ. ఆ తర్వాత సౌందర్య అద్భుతం, కానీ సౌందర్యం మీద ఏదో ఒకలాంటి అలాంటి భావాలు ఏమి రావు. ఆ అమ్మాయి ఏదో అలా ఉంటుంది, అలా అనిపించదు. ఇప్పుడు ఈ జనరేషన్లో మళ్ళా ఏమో అంత అద్భుతమై అదిరిపోయింది ఈ అమ్మాయి అని టెంప్ట్ అయిన ఫిగర్ కానీ లుక్స్ కానీ ఎవరు లేరు. అందరు కెమెరామెన్లు మీ సెట్లో వచ్చిన వాళ్ళు లేదా మీకు కొంచెం ముందు వచ్చిన కేవి ఆనంద్ గారు అందరూ దర్శకులు అయిపోయారు కదా, మీరు ఎప్పుడు అవుతారు? నాకు ఒక చిన్న అవకాశం వచ్చిందండి. ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త డైరెక్టర్ నన్ను అప్రోచ్ అవుతాడు. మీరు నమ్ముతారు నమ్మరు, ఎవ్రీ డే. ఓకే, ప్రతిరోజు నేను ఏమనుకుంటాను, డైరెక్షన్ చేసేద్దాం అనుకుంటాను, అందులో ఒకడు వస్తాడు, ఒక మంచి కథ వస్తాడు. నేను డైరెక్షన్ చేయడం మొదలెట్టేసాక అది హిట్ అవుద్దో ఫ్లాప్ అవుద్దో తెలీదు. నేను గొప్ప కెమెరామెన్గా చోటాగినాడు ది గ్రేట్, చోటాగినాడు సూపరు, లేకపోతే అందరిలోనూ మంచి ఇమేజ్ ఉన్నవాడు హీరో తీయకుని అంటున్నారు మీరు. నేను డైరెక్షన్ చేసిన తర్వాత అది ఏమన్నా ఫ్లాప్ అయితే నా క్యారెక్టర్, నా మెంటాలిటీ ఏంటంటే, నా వైఫ్ చెప్పింది నా గురించి, నాకు కూడా తెలియదు అది. నేను కెమెరామెన్గా పనిచేసిన సినిమా బ్యాడ్ టాక్ వచ్చినా, యావరేజ్ టాక్ వచ్చినా, ఫ్లాప్ అయిపోయినా, నేను ఒక 10 రోజులు నాలోనే కుమిలిపోతాను, బయటికి రాను. ఫ్రస్ట్రేషను, గ్లాసులు పగులుతాయి, ప్లేట్లు పగులుతాయి.
ఎవడ కనిపించినా అన్ని ఏమంటున్నానో తెలియదు. అలా ఒకలాంటి ఇదిలో ఉంటాను నేను. ఇంట్లో అందరికీ టార్చరు, టెన్షన్, హెల్. నువ్వు కెమెరామెన్గా పనిచేసి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. నేను కారు కూడా రఫ్గా ఏదేదో అయిపోద్ది నాకు. ఒక కెమెరా 24 క్రాఫ్ట్లో ఒక కెమెరా నువ్వు సినిమాలో 4వ 3వ. ఇంకా నీ ముందు డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసరు ఇంతమంది ఉన్నారు. వాళ్ళకి లేని టెన్షన్ నీకెందుకు? బెటర్ డోంట్ గో టువర్డ్స్ డైరెక్షన్. నువ్వు డైరెక్షన్ చేస్తే సినిమా ఏమైనా మమ్మల్ని చంపుతావు అంతే. మీకు అర్థమైందా? నాకు అంత పిచ్చి, అంత ఒకలాంటి ఎమోషన్ టువర్డ్స్ సినిమా. అదొక రీజన్ అయితే. ద సెకండ్ రీజన్ ఈజ్ డైరెక్షన్ అందరూ అనుకున్నంత ఈజీ టాస్క్ కాదు. బిగ్ టాస్క్, వెరీ డేంజరస్ ప్రొఫెషన్. టోటల్ సినిమాలోనే నాగిరెడ్డి చక్రపాణి గారి సినిమా మిస్ అమ్మ, మాయాబజార్ ఇలాంటి గొప్ప సినిమాలు చూసినప్పుడు అసలు ఎవరిని కదిపినా, ఏ మూల ఎక్కడ ఎప్పుడు కదిపినా ది బెస్ట్ తెలిసిందంటే నాగిరెడ్డి చక్రపాణి అంటారు. మీరు కానీ ఎవరైనా సరే అసలు ప్రొడ్యూసర్స్లో తర్వాత రామానాయుడు గారు, ఇప్పుడు దిల్ రాజు, లేకపోతే అశ్విని దత్ గారు, ఇలా ఉన్నా ఎంతమంది ఉన్నా మన జనరేషన్కి నాగిరెడ్డి చక్రపాణి. అలాంటిది వాళ్ళ సినిమాల పేరు నాగిరెడ్డి చక్రపాణి గారు తర్వాత డైరెక్టర్ పేరు వస్తుంది. నాకు ఒక క్వశ్చన్, నాగిరెడ్డి చక్రపాణి గ్రేట్, వాళ్ళది కదా ఆఖరిలో రావాలి, డైరెక్టర్ పేరు ఎందుకు వస్తుంది అని ఉండేది ఎప్పుడు నాకు. అంత టైటిల్ అయిపోయాక డైరెక్టర్ పేరు వస్తుంది, తర్వాత సినిమా వస్తుంది కదా. డబ్బు పెట్టేది వాళ్ళు కదా, రామానాయుడు గారి పేరు రావాలి కదా, డైరెక్టర్ పేరు ఎందుకు వస్తుంది? దిల్రాజు గారి పేరు రావాలి కదా, అశ్విని దత్ గారి పేరు రావాలి కదా అనుకునేవాడిని. నేను సినిమాలోకి వచ్చాక, నేను ట్రావెల్ చేయడం మొదలెట్టాక అనిపించింది డైరెక్టర్ అనేవాడు గాడ్. ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ కరెక్ట్గా డీల్ చేస్తే ఒక స్టార్ పుడతాడు. ఒక స్టార్ని తయారు చేసేది డైరెక్టర్. ఒక అద్భుతమైన కథ చేస్తే కదా ఒక స్టార్ కనిపించేది. డైరెక్షన్ జోలికి అంత త్వరగా వెళ్ళకూడదు. ఏదో ఎవరో చరకొరగా ఏదో చేస్తారు కానీ నేను అనేది అస్సలు